కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక వందనాలు. మూడవ మార్గంలో ప్రవేశించాం. ఇలా చెప్తున్నారు భక్తులిద్దరు కూడా దేవుని ధ్యానం చేద్దాం. శిలువపై యేసు పలికిన మూడవ మాట యోహాను సువార్త 26-27 వచనాలు చదవగా మనం విన్నాం. శిలువపై ఉన్నటువంటి యేసుని గురించి మనం ఒక అంశాన్ని మనం చూసుకోవచ్చు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ బ్యాలెన్స్. ఎందుకు ఈ మాట అన్నారంటే పరలోకపు తండ్రిని భూలోకపు తల్లిని వీళ్ళిద్దరినీ బ్యాలెన్స్ చేస్తూ శిలువ మీద ఆయన ఆలోచన కొనసాగింది. పరలోక తండ్రి ఇప్పుడు యేసు గురించి ఏం చెప్తారంటే, యేసు నా కుమారుడు, ఈయననే నేను ఆనందిస్తాను అనే మాట చెప్పడం జరిగింది. He pleased his heavenly Father and he satisfied his earthly mother. మరియమ్మ గారిని 3 సందర్భాల్లో యేసు క్రీస్తు చిన్నగా అవమానించారు. మీకు తెలుసు. ఒకసారి యేసు తప్పిపోయాడు అని మరియమ్మ గారు వెతుకుతూ యేసు ఉన్న వైపుకు రావడం జరిగింది. ఆయన ఏమన్నారు, నేను నా తండ్రి పని మీద ఉన్నాను కదా, నీకు తెలియదా, ఎందుకమ్మా అడుగుతావు అని ఒకసారి గర్వించారు. అలాగే రెండోది కూడా మనకు తెలుసు, కానాను పెళ్లి విందు. అక్కడ ఏమైపోయింది, మనకు ఏం పని వచ్చింది, ద్రాక్షరసం. ఆ ద్రాక్షరసం అయిపోయిందని అమ్మగారు మరియమ్మ గారు కంగారు పడుతుంటే, అమ్మ నాతో నీకేం పని, నా వెంట పడుతుందాం అని యేసు రెండోసారి కూడా చిన్నగా కోపడ్డాడు. మూడవసారి కూడా మీకు తెలుసు. ఒకసారి యేసు ఇంట్లో డిస్కషన్ చేస్తూ వచ్చారు మరియమ్మ గారు వాళ్ళ సోదరులు. వాళ్ళని ఒక గుర్తుపట్టి లోన్ నుంచి యేసు గారికి వచ్చి, యేసు నీ తల్లి నీ సహోదరులు బయట వెయిట్ చేస్తున్నారు నీ అపాయింట్మెంట్ కోసం అని చెప్పడం జరిగింది. బైబిల్లో ఉంటాయి, అంటే నేను చెప్పేస్తున్నాను రీడింగ్.